రామ్ రామ్ ఫ్రెండ్స్, కర్ణాటకలో వినాయకుడికి అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటి వరకు ఎప్పుడు ఎవ్వరూ చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించింది. మనం పూజ చేస్తాం, కాంగ్రెస్ అరెస్ట్ చేస్తుంది. పోలీస్ ఆఫీసర్ చెప్పులు ధరించి మరీ గణేశాన్ని తీసుకుని పోలీస్ కస్టడీలో పెట్టుకున్న సన్నివేశం ప్రతి ఒక్క భక్తుడు ఈ దృశ్యం చూశాక కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం మీద నిప్పులు కురిపిస్తున్నారు. This is Karnataka Congress government. Trust me, this can never happen in BJP rule state. Aptly captures the anti-Hindu mindset of Congress government in Karnataka. This picture is a shame, an absolute shame. Big news from Karnataka. Lord Ganesha arrested by Karnataka police. Never forgive, never forget. Freebies are never free. The cost is higher than you think. The worst picture of the day. లక్షల మంది హిందువుల మాన ప్రాణాలు తీసిన టిప్పు సుల్తాన్కు పువ్వులు, హిందువుల దైవానికి పోలీస్ కస్టడీలు. అఫ్కోర్స్ అయితే ఏంటి అనే బొందుగాలు లేకపోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఏ రాష్ట్రాల్లో హిందువులు సురక్షితంగా లేరు. నిన్న హిమాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం. హిందువులు తమ పండుగలు చేసుకోవడానికి కూడా లేకుండా చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు గణేశాన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు? Several shops that are owned by Hindu members in Nagamangala has been burnt down. కర్ణాటక నాగమంగలకి చెందిన మండ్య జిల్లాలో హిందువుల యొక్క షాపులను తగలపెట్టేశారు అబ్దుల్లాలు. ఎందుకంటే హిందుస్థాన్లో హిందువులు గణేశుడిని మస్జిద్ ముందు నుండి తీసుకెళ్లారు కనుక. ఎంత తప్పు చేశారు! ఒక పక్క పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో హిందువుల పరిస్థితి ఇదే, హిందుస్థాన్లోనూ ఇదే. ఎక్కడున్నా ఇంతేనా మన గతి? సో అలా రాళ్ళేసి నాటు బాంబులు వేసి తగలబెట్టేస్తే హిందువులు గణేష విగ్రహంతో సహా ధర్నా మొదలుపెట్టారు. ఈ కేసును ఎన్ఐఏకి అప్పచెప్పాలి అని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ధర్నా చేసే వాళ్ళతో సహా గణేశుడిని కూడా పోలీస్ వ్యాన్లోకి ఎక్కించి చెప్పులు కూడా విప్పకుండా పని చేశారు. వేరే మతం వాళ్ళు పూజించే దేవుళ్లతో ఇలానే బిహేవ్ చేస్తారా పోలీసులు? అలా చేసే ధైర్యం ఉందా? గుజరాత్లో, సూరత్లో గణేశుడి మీద రాళ్ళేస్తే వెంటనే వాళ్ళు కుంటూ నడిచేలా ట్రీట్మెంట్ ఇచ్చింది గుజరాత్ పోలీసు. వెంటాడి పట్టుకున్నారు, వాళ్ళని జైళ్లల్లో వేశారు. ఎందుకంటే గుజరాత్లో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కదా. కర్ణాటకలో కేవలం రాళ్ళేయడం కాకుండా కత్తులతో స్వైర విహారం చేసి నాటు బాంబులు వేశారు. హిందువుల షాపులు తగలపెట్టేశారు. ఇన్ని జరుగుతుంటే కర్ణాటక హోంమంత్రి అసలు ఏం జరగనట్టు ఏదో చిన్న గొడవని తీసి పాడేశాడు. ఎందుకంటే కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. కాకపోతే ఇక్కడ ఒక సీరియస్ అండ్ చాలా ముఖ్యమైన విషయం మర్చిపోతున్నాం. ఏంటో తెలుసా? హిందువుల మీద, హిందూ దేవి దేవతల మీద, పండుగల మీద అబ్దుల్లాలు చేసే దాడులు ఏ రాష్ట్రమైనా జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే బీజేపీ ప్రభుత్వం ఉంటే హిందువులకు అండగా నిలుస్తుంది, వెంటనే అరెస్టులు చేస్తుంది. కాంగ్రెస్ ఉంటే హిందువులకు బడిత పూజ చేస్తుంది తిరిగి. అది తేడా. Broke out. The only reason why members from the Muslim community pelted stones is because the Ganapati procession was passing via a mosque and it was halted there for a prolonged period of time. So that's the reason why this entire communal clash erupted is what we are. ఎందుకు వీళ్ళకి హిందువులన్నా, మన నమ్మకాలన్నా, మన దేవి దేవతలన్నా ఇంత ద్వేషం? పాపులు తగలబెట్టి జీవనాధారం పోగొట్టే అంత ద్వేషం ఏంటి? రోజుకి 5 సార్లు నా ఇంట్లో నేను పడుకున్నా చెవులు దద్దరిల్లిపోయేలా వినిపిస్తుంది. రోజు అది విని నా ఇంట్లోకి ఎందుకు వినిపిస్తుంది? ఇది హిందూ మెజారిటీ కారు, ఇది హిందువుల ఇల్లు అని నేను వెళ్ళి దేని తగలబెట్టలేదే, ఎవరి మీద రాళ్ళు వేయలేదే, కత్తులతో స్వైర విహారం చేయలేదే. ఏ సైంటిఫిక్ టెంపర్ ఎందుకు హిందువులకే ఉండాలి? సెక్యులరిజం అనే దాన్ని ఎందుకు హిందువులే మోయాలి? కొన్ని గంజాయి మొక్కలు కమ్యూనిస్టులు వచ్చి మస్జిద్ ఉన్న లైన్లోకి దేవుడిని ఎందుకు తీసుకెళ్లాలి అని హిందువులదే తప్పు అని అంటారు. అరే అందుకే కదా దేశాన్ని విభజించి మాకు ప్రత్యేక దేశం కావాలి అని, మీతో ఉండలేము అని అంటే పాకిస్తాన్ తీసుకున్నారు. అక్కడ హిందువులు పూజలు చేసుకోకుండా, హిందూ జనాభా తగ్గిపోయి గుళ్ళను కూల్చేసి ఇక్కడ చేసుకోకుండా ఇంకెందుకు? పోనీ మాండ్యాలో అబ్దుల్లాల సంఖ్య ఎక్కువ అనుకునేరు, లేదు ఇంతే ఉన్నారు చూడండి. అంటే వాళ్ళ జనాభా ఎంత ఉన్నా దే హేట్ అవర్ గాడ్, అవర్ బిలీఫ్స్, అవర్ సెంటిమెంట్స్. ఇలా ప్రతిరోజు దాడులు చేస్తుంటే ఏం చేయాలి మనం? ఇంకా రామ్ అబ్దుల్లా బాయ్ అందామా? వాళ్ళు అనాలి, అనుకోవాలి కదా. వాళ్ళంటే అప్పుడు మనం అనాలి. పాకిస్తాన్ జిందాబాద్ అంటారు, రామేశ్వరంలో బాంబ్ బ్లాస్ట్ చేస్తారు, ఇప్పుడు గణేష ఉత్సవాల మీద రాళ్ళేసి కొడతారు, కాల్ చేస్తారు.
కాంగ్రెస్ పాలిస్తే ఏమవుతుందో కర్ణాటక ప్రజలకి తెలిసి వస్తుంది. 2000 ఉచితాల కోసం దేవుణ్ణి, ధర్మాన్ని, దేహాన్ని అమ్మకానికి పెట్టేశారు. డబ్బుల కోసం దేనైనా అమ్ముకుంటారా? దీనికన్నా వేశ్య బ్రతుకు చాలా ఉత్తమం నా దృష్టిలో. ఇంకో పక్క చెన్నైలో విగ్రహం పెట్టుకోవాలి అంటే లోకల్ అబ్దుల్లాలని అయ్యా బాబు గణేష విగ్రహం పెట్టుకుంటా పర్మిషన్ ఇవ్వండి అని అడుక్కోవాలంట. నేను చెప్పట్లేదు, ఈ తీర్పు మద్రాస్ హైకోర్టే ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? అక్కడ అబ్దుల్లాలు ఎక్కువగా ఉంటారంట భారతదేశంలో, చెన్నైలో. మరి ఈ దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అన్నిటి గురించి హిందువుల పర్మిషన్లు తీసుకోవద్దా? వాళ్ళకో న్యాయం మనకో న్యాయం. ఇంత చెప్పినా ఇదంతా రాజకీయాలు, హిందువులు బ్రహ్మాండంగా ఉన్నారు అని అనుకుంటే అంతకన్నా మూర్ఖులు ఇంకొకరు ఉండరు. మనమేం చేయాలి? హిందువులు సంఘటితమై ఉండాలి. చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కర్ణాటకలో ఇలా అయ్యింది, హిమాచల్ ప్రదేశ్లో ఇలా జరుగుతుంది, చెన్నైలో ఇలా అంటా అని చెప్పండి. ఎక్కువ మందికి హిందువుల యొక్క దుస్థితి ఏంటి అని తెలియచేయాలి. ముఖ్యంగా మీ పిల్లలకి. వాళ్ళకి మనం బాయి కానప్పుడు మనకి వాళ్ళు బాయి కాదు, వాళ్ళు మనం దేవుని రెస్పెక్ట్ చేస్తేనే మనం వాళ్ళ నమ్మకాలని గౌరవిస్తాము అని ఈ మెసేజ్ క్లియర్గా చెప్పండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మస్త్ అయిపోయింది. సర్వే జనా సుఖినో భవంతు అనడం మస్త్ అయిపోయింది. హిందూ జనా సుఖినో భవంతు ఫస్ట్. మనం బతికుంటే అప్పుడు అందాం సర్వే జనా సుఖినో భవంతు అని, సర్వమత సంభవని. ఈ ఫోటో మర్చిపోకండి. మీరు వేసే ఒక్క ఓటు మీ దేవుణ్ణి మండపంలో ఉంచుతారా, పోలీస్ కస్టడీలో ఉంచుతారా చూపిస్తుంది. యువర్ వన్ ఓట్ డిసైడ్స్ వేర్ యువర్ భగవాన్ రిసైడ్స్. సో ఓట్ వైస్లీ ఫ్రెండ్స్. జై భారత్, జై హింద్.